2011 సెన్సస్ ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. లోక్సభలో మొత్తం 850 మంది ఎంపీలు ప్రాతినిధ్యం ఉండనుంది. రాష్ట్రాల నుంచి 815, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ప్రతినిధులు ఉండనున్నారు. రేపటి నుంచి జరిగే పార్లమెంటు స్పెషల్ సెషన్స్ లో డీలిమిటేషన్ అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులకు రంగం సిద్ధమైంది. ఈ రెండు బిల్లులను ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం రెడీ అయింది. ఇప్పటికే 2026 డ్రాఫ్ట్ బిల్లును కేంద్ర న్యాయశాఖ సిద్ధం చేయగా దీన్ని అర్జున్ రామ్ మేఘవాల్ ప్రవేశపెట్టనున్నారు. వీటితో యూటీ చట్టాల సవరణ బిల్లును తీసుకురానున్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఈ బిల్లుల ముసాయిదా ప్రతులను ఎంపీలకు పంపింది. ఏప్రిల్ 16 నుంచి 18 వరకు 3 రోజుల పాటు ప్రత్యేక పార్లమెంటు సమావేశాలుంటాయని, ఇందులో లోక్సభ సీట్ల పెంపు, డీలిమిటేషన్కు సంబంధించిన అంశాలపై చర్చ ఉంటుందని ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది. డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందితే ఇది 131వ రాజ్యాంగ సవరణ చట్టం అవుతుంది. అందుకు సంబంధించి ఆర్టికల్ 55, 81 కింద సవరణ సర్క్యులర్ కేంద్రం జారీ చేసింది. ఈ చట్టం ప్రకారమే లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పునర్విభజన చేయనున్నారు. ఆ ప్రకారం ఎంపీ సీట్ల సంఖ్య 850 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల ఎంపీ సీట్లు 35కు మించకుండా ఉండాలని ఈ చట్టంలో ప్రతిపాదించనున్నారు. కొత్త ప్రతిపాదన ప్రకారం లోక్సభలో రాష్ట్రాల నుంచి 815 మంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 35 మంది ప్రతినిధులు ఉంటారు. మొత్తం సభ్యుల సంఖ్య 850కి చేరుతుంది. దీని మేరకు డీలిమిటేషన్ కమిషన్ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఈ కమిషన్ తీసుకునే నిర్ణయాలు గెజిట్లో ప్రచురితమైన తర్వాత చట్టరూపం దాలుస్తాయి. ప్రస్తుత సీట్ల కేటాయింపు 1971 జనాభా లెక్క ఉండగా, తాజా మార్పులు ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం 2011 సెన్సస్ జరుగుతాయి. అందులో ఉన్న జనాభా లెక్కల మేరకే సీట్లు కేటాయించాలని బిల్లులో ప్రతిపాదించారు. నియోజకవర్గాలను భౌగోళికంగా పరిపాలనా సౌలభ్యం ఉండేలా మారుస్తారు. అయితే ప్రస్తుతం ఉన్న సభ రద్దయ్యే వరకు పాతవి కొనసాగుతాయి. బిల్లు అమల్లోకి వస్తే పాత డీలిమిటేషన్ చట్టం 2002 రద్దవుతుంది. పెరిగిన జనాభా, వలసలు, నియోజకవర్గాల మధ్య జనాభా వ్యత్యాసాలను సరిచేయడానికి, అలాగే మహిళలకు చట్టసభల్లో తగిన ప్రాధాన్యం కల్పించడానికి ఈ కొత్త చట్టం అవసరమని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. డీలిమిటేషన్ బిల్లులో అత్యంత కీలకమైన అంశం మహిళా రిజర్వేషన్. లోక్సభ, రాష్ట్రాల శాసనసభలలో మహిళలకు 1/3 సీట్లను కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాల్లో కూడా మహిళలకు అంతర్గత రిజర్వేషన్లు వర్తిస్తాయి. మహిళలకు ప్రతి ఎన్నికల్లో వేర్వేరు నియోజకవర్గాలకు మారుస్తూ రొటేషన్ పద్ధతిలో సీట్లను కేటాయిస్తారు. తాజా జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రాలకు కేటాయించే సీట్ల సంఖ్యలో మార్పులు జరుగుతాయి. నియోజకవర్గాల విభజన సమయంలో భౌగోళిక సామీప్యత, పరిపాలనా సౌలభ్యం, ప్రజల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుంటారు. మహిళల ప్రాతినిధ్యాన్ని ప్రజాస్వామ్యంలో మరింత వేగవంతం చేయడం కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలతో సహా అందరికీ 33% రిజర్వేషన్లు కల్పించడమే ఈ బిల్లు ధ్యేయమని తెలిపింది. డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సుప్రీంకోర్టు లేదా మాజీ న్యాయమూర్తి చైర్పర్సన్ గా వ్యవహరిస్తారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ లేదా ఆయన నామినేట్ చేసే ఎన్నికల కమిషనర్, సంబంధిత రాష్ట్ర ఎన్నికల కమిషనర్లు ఇందులో సభ్యులుగా ఉంటారు. కమిషన్ కు సహాయం చేయడానికి ప్రతి రాష్ట్రం నుంచి 10 మంది ప్రతినిధులను నియమిస్తారు. అయితే వీరికి నిర్ణయాలపై ఓటు వేసే హక్కు ఉండదు.